హాయ్ వెల్కమ్ టు ఎస్పీఎస్ ఛానల్. ఇంటర్ మ్యాథ్స్ 1 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్సైజ్ 6A థర్డ్ రోమన్ ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ అయిపోయామో లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. థర్డ్ రోమన్లో ఫస్ట్లో సెకండ్ ప్రాబ్లం, సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చూడండి. ప్రూవ్ దట్. సో 1 + cot θ - cosecant θ ఇంటూ 1 + tan θ + secant θ ఈజ్ ఈక్వల్ టు 2. సో చూడండి ఒకసారి సొల్యూషన్. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు? 1 + cot θ - cosecant θ ఇంటూ 1 + tan θ + secant θ. చూడండి, 1 + cot θ అని ఏమని రాయొచ్చు? cos θ sin θ అని రాయొచ్చు. మైనస్ cosecant θ అని ఏమని రాయొచ్చు? 1/sin θ అని రాయొచ్చు కదా. సైన్కి రెసిప్రోకలే కదా cosecant θ. సో tan θ అని ఏమని రాయొచ్చు? sin θ cos θ. సో secant θ అని 1/cos θ అని రాయొచ్చు. చూడండి ఒకసారి ఇక్కడ ఎల్సిఎం చేయండి. sin θ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? sin θ + cos θ - 1/sin θ. అర్థమైందమ్మా? ఇంటూ ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? cos θ, డినామినేటర్లో cos θ వస్తుంది, cos θ + sin θ + 1 కదా. సో చూడండి ఒకసారి స్టెప్ వేస్తాను చూడండి. sin θ + cos θ - 1 ఇంటూ cos θ + sin θ + 1 హోల్ బై sin θ ఇంటూ cos θ. చూడండి ఒకసారి ఇది ఎలా ఉంది? ఇదంతా ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటమ్మా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి? ఏ అంటే ఏంటి? sin θ + cos θ కదా. sin θ + cos θ హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ హోల్ బై sin θ ఇంటూ cos θ. అర్థమైందమ్మా? సో sin θ + cos θ ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది చూడండి. ఏ బి, సో హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ + బి స్క్వేర్ + 2ab కదా. సో sin స్క్వేర్ θ sin స్క్వేర్ ఏ స్క్వేర్ sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ + 2ab 2 sin θ ఇంటూ cos θ. అర్థమైందమ్మా? -1 బై sin θ ఇంటూ cos θ. సో నెక్స్ట్, సో sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ వాల్యూ ఎంతమ్మా? sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ 1. సో ఫస్ట్ వీడియోలో చెప్పానమ్మా, ఇంట్రడక్షన్ క్లాస్లోను. సో 1 + 2 sin θ ఇంటూ cos θ -1 బై sin θ ఇంటూ cos θ. సో చూడండి ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ అయిపోయింది. సో 2 sin θ ఏముంది? 2 sin θ cos θ బై sin θ ఇంటూ cos θ. sin θ ఇంటూ cos θ కదా. సో ఇక్కడ sin θ cos θ క్యాన్సిల్ అయిపోయింది. సో ఆన్సర్ సో ఆర్హెచ్ఎస్. అంతేనమ్మా? అర్థమైందా? ఒకసారి చూడండి. అర్థమైందమ్మా? సో 1 + cot θ - cosecant θ ఇంటూ 1 + tan θ + secant θ ఈజ్ ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. 1 + cot θ - cosecant θ ఇంటూ 1 + tan θ + secant θ. సో cot θ అని cos θ sin θ అని రాసాము. cosecant θ 1/sin θ. సో tan θ అని sin θ cos θ. secant θ అని 1/cos θ. సో ఎల్సిఎం చేసాము. ఇక్కడ sin θ + cos θ అని ఏ అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే sin θ + cos θ హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్. సో బి స్క్వేర్ అనేది 1 కదా బై sin θ ఇంటూ cos θ. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందండి. sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ + 2 sin θ cos θ -1 1 హోల్ స్క్వేర్ అంటే 1 కదా.
సో బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత 1 కదా, ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 1 హోల్ బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో 2 సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. సో ఈజ్ ఈక్వల్ టు 2. అర్థమైందమ్మా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.